నిర్వాహకుడు రవి పోలీసులకు దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ విసిరాడని, ఇప్పుడు జైల్లో ఉండటం తమ పనితీరుకు నిదర్శనమని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. తన దగ్గర 5 కోట్ల మంది వ్యక్తిగత డేటా ఉందని రవి గర్వంగా చెప్పినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించగానే అతడు తప్పించుకోలేకపోయాడని చెప్పారు. నేరస్తులు ఎక్కడ దాగినా హైదరాబాద్ పోలీసులు వదలరని, తోపు మాటలు మాట్లాడిన రవి చివరకు జైల్లోకి చేరాడని స్పష్టం చేశారు. వెబ్సైట్ డిజైనింగ్, డెవలపింగ్లో రవి నైపుణ్యం ఉన్నా చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. ఒక మాస్టర్ మైండ్ మీరు చూస్తుంటే ఆమె ఫస్ట్ నుంచి ఆమె ఉన్న పేరు అంతా అలియాస్ అని పెట్టుకొని అంతా ఇప్పుడు ఆమె అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోనే ఆయన ఈ టేకన్ డ్రైవింగ్ లైసెన్సు, అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా సన్ ఆఫ్ నరసింహ వెల్లెల్లా అని చెప్పి కూడా ఆమె ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ మైండ్ ఉండడంతో ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరసీలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఎప్పుడు పోలీస్ అనే